మనం దీనిలో కూడా కొంచెం మట్టి వేస్తున్నానండి. మట్టి వేసేసి మనం ఈ కొబ్బరి డొప్పల్ని ఇలా ఈ విధంగా పెట్టేసి 3 ఉన్నాయి కదండి, ఇది హోల్స్ 3 హోల్స్ అండి ఇవి. ఈ 3 హోల్స్ దగ్గర మనం ఇలా కొబ్బరి డొప్పలను పెట్టేసి దీన్ని కదలకుండా కొంచెం మట్టి వేసుకోవాలండి. మట్టి వేసుకున్నాక కొంచెం కొబ్బరి పీసుని ఈ విధంగా మనం వేస్తున్నామండి. కొబ్బరి పీసు ఈ విధంగా వేసి దీనిపైన మనం ఇలా మట్టి వేస్తున్నాం. మట్టి వేసేసి ఇదిగో మట్టి వేసేసానండి. మట్టి వేసిన తర్వాత చక్కగా దీనికి కూడా నీళ్ళు జిమ్మేసి జిమ్మేసానండి. జిమ్మేసి ఈ మట్టిని కొంచెం ఈ విధంగా మళ్ళీ మనం వేసుకుంటూ మట్టిని మళ్ళీ వేసానండి. వేసి మళ్ళీ ఒక లేయర్ వాటర్ పోసాను. వాటర్ పోసి ఇప్పుడు దీనిలో పెట్టిన ఈ ఆకును మనం ఈ విధంగా, నాకు ఇది అంతగా తెలియదండి, ఇచ్చెళ్ళాడు అంతవరకే. ఇది ఒక ఆకును తీసానండి. తీసి దీనిలో ఇంకొక దానిలో కూడా మనం ఇలా పెడదాం. పెట్టి తర్వాత ఇంకొక పెద్ద కుండీలో మనం పెట్టుకోవచ్చు. ఇది ఈ విధంగా ఇలా దీన్ని కూడా నేను ఈ బ్రహ్మకమలం మొక్కను దీన్ని కూడా ఈ విధంగా రెడీ చేశానండి. ఇదండి మనది ఈరోజు ఈ బ్రహ్మకమలం మొక్క ఏ కుండీలో పెట్టానో, దీనిలో ఎలా 20 రోజులు నెల రోజుల నాడు నేను ఈ కుండీ ఎలా రెడీ చేశానో, దీనిలో ఏమేమి వేసి నేను ఈ నెల రోజుల క్రితం కుండీని రెడీ చేశాను. ఇప్పుడు సాయిల్ మిక్స్ అంతా ఏమి కలిపి ఇందులో వేసి ఈ బ్రహ్మకమలం మొక్కను ఈ విధంగా పెట్టాను. ఇది అంతా దీని ప్రాసెస్ అంతా ఈరోజు నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కూడా దీనిలో కూడా మనం తీసుకున్నాం కదండి. ఈ రెండు పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.